అందరికీ నమస్తే అండి. జడా శ్రవణ్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఏదైతే తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే అక్రమంగా నిర్మించారో అది ప్రభుత్వ అధికారులు కూల్చేయడం జరిగింది. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాష్ట్రం ఏమైనా మీ అబ్బగారిదా మీ అబ్బదా అని మాట్లాడుతున్నారు. ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. పర్మిషన్ లేకుండా బిల్డింగ్ వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ ది గవర్నమెంట్ సపోజ్ టు డూ? గవర్నమెంట్ షుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ లా. వాట్ ఈస్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ లాయర్లు మీకు అడ్వైజ్ చేయాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరో ఒక ఆయన కాలేజీలు ఎప్పుడో మూపిచ్చేశారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతులు జగన్ పడగొట్టేస్తారా? అంటే అధికారులకి ఒక నియంత్రణ సుప్రీంకోర్టు హైకోర్టు ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఏముండదా? అంటే మీ కాలేజీలు మూపిచ్చేశారని ఒక అలిగేషన్ ఉంటే మీరు బిల్డింగ్లు పడగొట్టేస్తారు. మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా రాష్ట్రం? నాకు అర్థం కాదు. లేదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా వాళ్ళ ఆఫీస్ మీ అమ్మగారి జాగీలు కట్టారా? మీ అమ్మగారి స్థలంలో అయితే కట్టలేదు కదండి. ఎందుకు ఊరికే పెద్ద పెద్ద మాటలు? మేము మాట్లాడలేము, అలాంటి మాటలు మాట్లాడుతూ మేము మాట్లాడలేమా? ఇప్పుడు అది మీ అమ్మగారు ఆస్తిలో ఉందనుకో, మీ అమ్మగారు సంపాదించిన ఆస్తిలో ఆ స్థలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నిర్మించుకున్నారనుకో, ప్రభుత్వం వచ్చి అడ్డగోలుగా కూల్చేసింది అనుకో, మీరు ఇలాంటి మాటలు మాట్లాడినా పర్లేదు. కట్టిందే అక్రమంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి దాదాపు 17 ఎకరాలు, ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేవనే కదా అధికారులు కూల్చింది. అన్ని అనుమతులు ఉంటే ఎందుకు కూల్చుతారు? ఏమి పెద్ద పెద్ద మాటలు కాకపోతే మాట్లాడితే కులం కాడు ముందెట్టేస్తారు. మనం మాట్లాడే మాటలు చక్కగా మాట్లాడితే ఎవడో మనల్ని విమర్శించడు. ముందు మనం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కొద్దిగా తగ్గండి. కొద్దిగా పెద్ద మాటలు మాట్లాడమక్కని ఇంకా చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాడు. వీళ్ళతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేశాడంట. వీళ్ళతో కలిసి ఈ పనుడికి వచ్చిన ఓట్లు ఏంటి అనుకుంటున్నారో? 417. ఈ పనుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 417. మన యూట్యూబ్లో వీడియోలు చేస్తే పెద్ద పెద్ద నాయకులు వైపు మనం ఇంకా మాట్లాడుతూ వినిపిస్తాను చూడండి. లేకపోతే మీకు ప్రజలు ఓట్లు వేశారు కదా, ప్రజలు పిచ్చోళ్ళగా కనపడుతున్నారా? లేకపోతే కోర్టులు పిచ్చిగా కనపడుతున్నారు? లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రశ్నించరు అనేటువంటి ఆలోచన? బాబాయ్ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మాతో కలిసి పోరాటం చేసినప్పుడు ఎస్పెషల్ ఐ కెన్ సే, ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా ఎప్పుడు పోరాటం చేసింది అయితే ఏం లేదు. బాబు నువ్వే చేసావు ఆయన పోరాటం మొత్తం. ఈ 5 ఏళ్ల కాలం పాటు పోరాటాలన్నీ నువ్వే చేసావు. నువ్వు యూట్యూబ్ ఛానల్కే పరిమితం. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, యూట్యూబ్లో 4 మాటలు మాట్లాడితే నాయకులు అయిపోరు. టీవీ ఛానల్స్లో కూర్చొనో యూట్యూబ్లో కూర్చొనో మనం సొంతంగా ఛానల్ ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాయకులు అయిపోరు నాయన. ప్రజాక్షేత్రంలో పోరాడాలి. ఎప్పుడు పోరాడేసావు నువ్వు ప్రజాక్షేత్రంలో? ఎప్పుడు తిరిగావు? ఎక్కడ తిరిగావు? ఏ సమస్య మీద నువ్వు పోరాడావు? అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నీతో కలిసి పోరాడారంట. ఏది మనకు వచ్చే లింగ్ 417 ఓట్లకి మనం పెద్ద లీడర్గా ఫీల్ అయిపోతే ఎట్టా అండి? 500 ఓట్లు కూడా రామని నిలబడితే అప్పుడే ఏడుపు మొదలెట్టేశారు. అప్పుడే ఇంకా పూర్తిగా 4 రోజులు కూడా కాలా, ఇంకా పూర్తిగా 4 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఏడుపులు మొదలెట్టేశారు. పైగా పెద్ద పెద్ద ముద్ర మాటలు మనకి. ఇలాంటి మాటలు మాట్లాడితేనే కాలేదు. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ కామెడీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూల్ చేస్తేనంట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంట. ఆ ఏడుపు కూడా ఎడుతాడు అనిపిస్తానండి. బట్ మీరు పోరాటం చేసినప్పుడు మాతో కలిసి ప్రతిపక్షాలతో కలిసి మీరు పోరాటం చేసినప్పుడు సొంత డబ్బాగా ఎక్కువ. ఈ యూట్యూబ్ నాయకులతో ఇదే బాధ. వీళ్ళు పెద్ద నాయకులుగా ఫీల్ అయిపోతారు. చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. 4 వీడియోలు తప్పితే చాలా లెక్కేసుకుంటే మేము కూడా నాయకులుగా ఫీల్ అయిపోవాలి. ఇంకా అంతేనా? ఎందుకంటే నేను ఈ రోజు మాట్లాడితే రేపు 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. మీకు ప్రభుత్వం అధికారంలో నుంచి నేను తీసేయలేకపోవచ్చు, లేకపోతే మిమ్మల్ని భయపెట్టలేకపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అది ప్రజల ధనం ఎలాగ అవుద్దండి? ప్రజాధనం ఎలా అవుద్ది? అది ఏ విధంగా అవుద్ది?
మీకేమన్నా మైండ్ ఉండే మాట్లాడుతున్నారా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా? బుర్ర ఏమన్నా పని చేస్తుందా, పోయిందా? అనుమతులు లేని బిల్డింగ్ని ఎలా నిర్మించారు? ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతులు లేకుండా మీరు 17 ఎకరాలు కబ్జా చేసుకొని ఏ విధంగా నిర్మించారని చెప్పేసి వాళ్ళని అడగడం మానేసి ఏమి పెద్ద పెద్ద మాటలు ఇక్కడ? సిగ్గు అనిపించట్లేదు జడా శ్రవణ్ కుమార్ నీకు? అసలు కొంచెం కూడా అనిపించట్లే? నువ్వు పెద్ద పెద్ద నాయకుల్లా మాట్లాడుతుంది, నాకు అర్థం కాదు. ఇంకా ఏదో పెద్ద డైలాగ్ కొట్టాడబ్బా, గుర్తురా అట్లా. ఎలక్షన్ ముందు ఇంకా రిజల్ట్ ఇంకో కొన్ని రోజులు ఉందనక, అంటే ఫలితాలు ఇంకో కొన్ని రోజులు ఉన్నాయనక ఏహా టీవీకో ఎందుకో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూకి ఇచ్చి ఏం మాట్లాడతాడంటే, ఈ ఎన్నికల్లో, ఈ 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరనేది నేనే డిసైడ్ చేస్తాను. ఇంచుమించు నా ప్రభావం ఒక 70-80 స్థానాల్లో ఉంటుంది, కటాకటిగా ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి రావాలి, ముఖ్యమంత్రి నేనే డిసైడ్ చేస్తాను అన్నాడు. నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను, మనం ఎలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదండి అని. రిజల్ట్ రోజు చూసిన తర్వాత 417 వచ్చి నీ ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి దెబ్బకి. బొమ్మ కనబడేసింది అప్పటికి. ఇంక బుర్రపోయి ఇలాంటి పెచ్చ మాటలు. నేను మళ్ళీ చెప్తున్నా, మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక రకంగా వైరల్ అవ్వాలి, ఏదో రకంగా మన నోటిదోలతో ఏదో ఒక మాట అనేసి దాన్ని వైరల్ చేయించుకోవాలనో, లేదంటే మీడియాలో ఉండాలనో, లేదంటే వార్తల్లోకి ఎక్కాలని చెప్పేసి అని మీ బాబు గారి జాగీరా, మీ అబ్బ జాగీరా అని మాట్లాడితే మేము కూడా మీ అమ్మగారి స్థలమా, మీ అమ్మగారి జాగీరా అని మాట్లాడాల్సి వచ్చింది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఎలాగ ఎడుతారులేండి, అది తర్వాత సంగతి తర్వాత. అది ముందు మన అదుపులో ఉండి మాట్లాడాలి. అధికారులు ఏం పెచ్చోళ్ళు ఏం కాదు, అధికారులు పిచ్చోళ్ళు ఏం కాదు. అధికారులకు తెలియదా ఏం చేయాలి, ఎలా చేయాలని పోవాలి, తెలియదా? తెలుసు కదా. కాబట్టి ఏంటంటే దయచేసి రిక్వెస్ట్ అనుకోండి, ఇంకెప్పుడు కూడా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడమాకండి. ఇంక లేదు నేను ఇలాగే ఎడుతాను, ఇలాగే మాట్లాడతానంటే మీ ఇష్టం, మేము కూడా అలాగే మాట్లాడాల్సి వచ్చింది. మనం ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే తిరిగి కౌంటర్ కూడా అంతకంటే పెద్ద పెద్ద మాటలు ఉంటాయి. నువ్వు అనేది నేను అదే పదం అనాలని చెప్పేసి అని ఏమీ లేదు. కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా తొందర ఆపుకోండి, కొద్దిగా షుగర్ ఉన్నట్టు కొద్దిగా చూపించుకోండి వెళ్ళి. అనవసరమైన ప్రస్తావన, అనవసరమైన మాటలు మాట్లాడితే అలాగే మాట్లాడాలా. మళ్ళీ కులం కాటి తీసుకురావద్దు. నన్ను అలా అన్నారో, నన్ను ఎలా అన్నారో. వీళ్ళందరూ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటోళ్ళే. వీళ్ళ నోటి దోల కొలితే వీళ్ళు మాట్లాడేస్తారు, వీళ్ళ ఇష్టం వచ్చింది వీళ్ళు మాట్లాడేస్తారు. వీళ్ళు ఏదైనా సమస్య వచ్చిందంటే కులం కాటి తీసుకొచ్చేస్తారు. సో ఏదైనా మాట్లాడాలనుకుంటే మీ అంతరం మీరు స్వతహాగా మాట్లాడండి. ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదివేమాకండి, అమ్ముడు పోకండి. మనం చేసిన పోరాటాలు అందరికీ తెలిసినయే. నువ్వు అంత పెద్ద పోరాటం చేస్తే మనకు వచ్చిన ఓట్లన్నీ అవి చూసుకోవాలి కదా ఒకసారి. నేను మళ్ళీ చెప్తున్నా, జడా శ్రవణ్ కుమార్ గారు కొద్దిగా నోటుదోలు తగ్గించుకుంటే మంచిది, బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు అంత పెద్ద నాయకుడు ఏం కాదు. ఆ లెక్కతో యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరూ నాయకులు అయితే మేము కూడా నాయకులమే అయిపోవాలి ఇంకా కదా. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది, బొమ్మలాట మాట అందరికీ కూడా.